హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి రీపోలింగ్ నిర్వహించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ స్థానంలో చివరి గంట వ్యవధిలో 12% పోలింగ్ నమోదై 48% పోలింగ్కి చేరుకోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని ఆమె పేర్కొన్నారు. చివరి గంట సమయంలో అనూహ్యంగా పోలింగ్ పెరగడానికి కారణం మొత్తం నియోజకవర్గ పరిధిలో ఎంఐఎం భారీగా రిగ్గింగ్ చేసిందని బుధవారం ఆరోపించారు. స్థానిక నేతలతో ఎంఐఎం నాయకులు ఇష్టానుసారంగా రిగ్గింగ్ చేయించారని అన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ను రద్దు చేసి రీపోలింగ్ చేయాలని ఆమె ఎన్నికల సంఘాన్ని కోరారు. రీపోలింగ్ కోసం తాము ఎంతవరకైనా పోరాడతామని తెలిపారు. ఇప్పుడు రీపోలింగ్ డిమాండ్ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక పోలింగ్ రోజు నుంచి ఆమె ఎంఐఎం నేతలపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. స్థానిక అధికారుల సహాయంతో ఎంఐఎం నేతలు ఇష్టానుసారంగా రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికను రద్దు చేసి ఈ స్థానానికి రీపోలింగ్ జరపాలని ఆమె సంచలన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోక్సభ స్థానానికి రీపోలింగ్ కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఆమె తెలిసి చెప్పారు. అంతేకాదు పోలింగ్ రోజున కూడా మాధవిలత తీరు తీవ్ర వివాదాస్పదమైంది. పోలింగ్ రోజు పోలింగ్ బూత్లో పర్యటించిన మాధవిలత రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానంతో ఓ ముస్లిం మహిళ బుర్కా తీసి ఆమె ముఖాన్ని ఓటర్ స్లిప్లో ఉన్న ఫోటోతో సరిపోల్చి చూశారు. ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో కన్నెర్ర చేసిన ఈసీ ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాలకు ఆమెపై మలక్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారనే అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి హాట్ టాపిక్గా మారారు. ఇప్పుడు రీపోలింగ్ డిమాండ్తో మరోసారి హాట్ టాపిక్ కూడా అయ్యారు.